రెండు తెలుగు రాష్ట్రాల భారతీయ జనతా పార్టీకి ఒక పెద్ద పరీక్ష. ఎందుకయ్యా అంటే ఇద్దరు పార్టీకి సంబంధించినటువంటి సిన్సియర్ నాయకులు, రామచంద్రరావు కావచ్చు, మాధవ్ కావచ్చు. కాకపోతే సాఫ్ట్ క్యాండిడేట్లు అనేటటువంటి పేరున్నోళ్ళు ఇప్పుడు మేము హార్డ్గానే వెళ్ళగలమని ప్రకటించారు. ఇక్కడ సమస్య ఏంటంటే తెలంగాణలో రెండు ధనవంతుల పార్టీలు, కాంగ్రెస్ కావచ్చు, అటు పక్కన బీఆర్ఎస్ కావచ్చు, మీడియాలు ఆ రెండు చేతుల్లోనే ఉన్నాయి. అలాంటి చోటన బీజేపీని ముందుకు తీసుకెళ్ళడం రామచంద్రరావు ముందు ఉన్నటువంటి అతిపెద్ద సవాల్. ఆంధ్రప్రదేశ్లో మీడియా 90% తెలుగుదేశం కూటమి వైపు ఉంది, 10% వైసీపీ కూటమి వైపు ఉంది. తెలుగుదేశం కూటమి వైపు ఉన్నటువంటి మీడియా బీజేపీని ముందుకు పోనీయదు, అట్ ద సేమ్ టైం అలాగని బీజేపీని ద్వేషించదు, కానీ నిశ్శబ్దంగా బీజేపీని ఎదగనీయకుండా చేస్తుంది. వాళ్ళని తట్టుకుంటూ నిలబడాలి. ఇటు వైసీపీ వైపు ఉన్న మీడియా బీజేపీకి తెలుగుదేశం మంచి చిచ్చు పెట్టడానికి చూస్తుంది, వాళ్ళని తట్టుకుని నిలబడాలి. రెండో పక్కన పాత తరం కొత్త తరాన్ని సమన్వయం చేసుకోవాలి. ఇద్దరికి స్థానిక ఎన్నికలు అనేటటువంటిది త్వరలో జరగబోయేటువంటి అతిపెద్ద పరీక్ష. దాన్ని ఎట్టా తట్టుకుంటారు? గ్రౌండ్ లెవెల్ కమిటీలు వేసుకోవడం, బూత్ లెవెల్ కమిటీలు వేసుకోవడం, స్థానిక సంస్థలో గట్టి పోటీకి సరైన అభ్యర్థుల్ని ఇప్పటి నుంచినే ప్రిపేర్ చేయడం చేయగలుగుతారు లేదా అన్న దాని మీద భవిష్యత్తు ఆధారపడింది.